రుణమాఫీ సాగు చేసే రైతన్నకు ఎలాంటి కష్టం రాకూడదని ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపిన ఈ నిర్ణయాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ సంక్షేమ పథకాన్ని అడ్డుగా పెట్టుకుని లక్షలు వెనకేసుకున్నారు. రుణమాఫీ తర్వాత ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి తెప్పించుకున్న డేటాను డీకోడ్ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఎలాంటి పాస్బుక్స్ లేకుండానే వేల కోట్ల క్రాప్ లోన్లను మంజూరు చేసినట్లు గుర్తించారు. ఏకంగా 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 13,419 కోట్ల క్రాప్ లోన్లను మంజూరు చేసినట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ లైవ్లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. అంటే ఇది ఒక పెద్ద మాఫియా లాగా కనిపిస్తోంది. రుణమాఫీ పేరిట పాస్బుక్లు తీసుకోవడము, లోన్స్ వచ్చాయని చెప్పి మెసేజెస్ రావడము, ఇంకా లోన్ వాళ్ళ చేతికి అందకపోవడము, ఇదంతా చూస్తుంటే ఏం చెప్తారు? రుణమాఫీకి సంబంధించి పెద్ద స్కామే బయటపడిందని చెప్పవచ్చు. ప్రభుత్వం గత ఏడాది రుణమాఫీ అమలు చేద్దామని చెప్పేసి బ్యాంకర్ల దగ్గర నుంచి వివరాలు తెప్పించుకున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం విస్మయం చెందే విషయాలు బయటకు వచ్చాయి. అయితే పాస్బుక్లు లేకుండా దాదాపు 9.68 లక్షల ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దాదాపు 13,000 కోట్ల వరకు కూడా బ్యాంక్ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై యొక్క స్కామ్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే రుణమాఫీ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే క్రాప్ లోన్లకు సంబంధించి వివరాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి బ్యాంకర్లను కోరిన నేపథ్యంలో అయితే ఈ యొక్క స్కామ్ స్కామ్ మొత్తం కూడా బయటపడింది. అయితే దాదాపు 9.68 లక్షల ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. నార్మల్గా రైతులు లోన్ కావాలంటే మాత్రం పట్టాదార్ పాస్బుక్ కావాలి, అంతేవిధంగా ఏ బ్యాంక్లో కూడా మీరు లోన్ తీసుకున్నట్టుగా ఉండకూడదని చెప్పేసి రైతులు కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగే విధంగా అయితే బ్యాంకర్లు మొత్తం కూడా రైతులకు రుణాలు ఇవ్వాలంటే ఆ స్థాయిలో వాళ్ళని తిప్పించుకొని తప్ప అప్పటికి చాలా వరకు వెయిట్ చేయించి మరీ రుణాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం ప్రతిసారి అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారో వాళ్ళంతా కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వారికి ప్రజలకు హామీ ఇవ్వడము, హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎప్పటికైనా రుణమాఫీ అవుతుందని చెప్పేసి ఇటు అక్రమార్కులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై అయితే 60-40% షేర్లు అంటూ కూడా ఈ యొక్క స్కామ్ చేశారన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరు మనని ఏం చేయలేరు, ప్రభుత్వం ఎలాగో రుణమాఫీ చేస్తుంది, ప్రభుత్వం ఇంటర్నల్గా వెళ్ళి ఈ యొక్క ఎంక్వైరీ చేయదు కదా అన్న ఉద్దేశంతో అయితే ఈ యొక్క స్కామ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టిందని చెప్పవచ్చు. ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయని చెప్పేసి ఇటు అధికారులతోటి ఒక ఇంటర్నల్గా అంటే ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులతోటి క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా వాళ్ళ పై స్థాయి అధికారులను కూడా పెట్టి పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఇంటర్నల్గా ఈ యొక్క అయితే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అయితే ఎవరు ఏం చేయలేరన్న ఉద్దేశంతో అయితే బ్యాంక్ అధికారులు ఈ యొక్క స్కామ్కు తెరదీసినట్టుగా తెలుస్తుంది. అక్రమార్కులతో కలిసి 60-40% షేర్లు అంటూ కూడా ఈ యొక్క స్కామ్కి తెరదీసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా బ్యాంకర్ల తోటి పలుమార్లు ఈ యొక్క సమావేశం అయితే నిర్వహించారు. సమావేశం నిర్వహించి ఎవరెవరైతే క్రాప్ లోన్లు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం వారిని కోరిన నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం వారి దగ్గర నుంచి సేకరించిన వివరాలు కనుక చూస్తే ఒక్కసారిగా ప్రభుత్వం కంగుతుంది. ఎందుకంటే దాదాపు 9.68 లక్షల ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి
13,000కు పైగా అయితే ప్రజాధనాన్ని అయితే కొలగొట్టారు. అక్రమార్కులతో చేతులు కలిపి ఈ యొక్క బ్యాంక్ అధికారులు ఇష్టం వచ్చిన తీరుగా అయితే ఈ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మొత్తం కూడా ప్రజల దగ్గర నుంచి కూడా ఈ యొక్క ప్రజాధనాన్ని మొత్తం కూడా కొలగొట్టారు. ఈ యొక్క విషయం తెలుసుకున్న ప్రభుత్వం సీరియస్గా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వారందరికీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క స్కామ్ని ఏ సమయంలో లోన్ తీసుకున్నారు, ఎవరు ఆ సమయంలో డ్యూటీలో ఉన్నారని చెప్పేసి ఈ కోణంలో అయితే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క స్కామ్కు సంబంధించి ప్రభుత్వం ఇంటర్నల్గా అయితే ఒక ఎంక్వైరీ అయితే వేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా అయితే చర్యలు తీసుకొనుంది సౌమ్య. థ్యాంక్ యూ హరికృష్ణ.